బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ వణికిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 560 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా మన్యం జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా గోవిందరావుపేటలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17.3 సెంటీమీటర్లు నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో కేవలం గంటన్నర వ్యవధిలో 12.5 సెంటీమీటర్ల కుండపోత కురిసింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలంలో అనార్పల్లి వాగు పొంగి పొర్లడంతో కరంజీవాడ, అందగూడ, బోరిలాలుగూడ, గోండుగూడ, లక్ష్మాపూర్ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ములుగు మండలం బుద్దాపురం రహదారిలోని రాళ్లవాగు ఉప్పొంగి అప్రోచ్ రోడ్డును ముంచెత్తడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలోని పలు వాగులు ప్రమాదకరంగా ప్రవహించడంతో 3 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. జంపరం వాగు ఉధృతితో రాకపోకలు స్తంభించాయి. బొగత జలపాతానికి వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో పర్యాటకులు సందర్శనాన్ని నిషేధించారు. తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, అలాగే మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరో 9 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఈఎన్సీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్న కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్థానిక అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ప్రజలు కూడా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడినా వెంటనే సంబంధిత నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.